ఓకే. ఉపాధ్యాయ మిత్రులకు, పెద్దలకు ముందుగా నమస్కారం. విద్యార్థులందరికీ ఈ పాటలతో ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాం. ఈ పాటలతో ఇంగ్లీష్ అనే కార్యక్రమంలో సులభమైనటువంటి ఒక 45 రైమ్స్ ద్వారా ఇంగ్లీష్లోని కాన్సెప్ట్లన్నింటినీ బోధించడం జరుగుతూ ఉందన్నమాట. దీంట్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ప్రధానంగా ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఎలా చెప్పాలి, అలాగే మనం సొంతంగా వాక్యాలు ఎలా తయారు చేయాలి, ప్రశ్నలు ఎలా అడగాలి, అలాగే పెద్ద వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు ఎలా చెప్పాలి, పెద్ద వాక్యాలు ఎలా చెప్పాలి, రకరకాల వాక్యాలు ఎలా చెప్పాలి, ఇటువంటివన్నీ కూడా నేర్చుకుంటాం. తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. మరి అదే రకంగా దీంతో పాటుగా అంటే ఇవన్నీ నేర్చుకున్నట్లయితే దీంట్లో ఆటోమేటిక్గా గ్రామర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి టెర్మినాలజీ నేర్చుకుంటాం. ఏంటంటే సహజంగా మనకి ప్రతి భాషలో కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ని బట్టే మనం ఆ భాషలో ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి పని అని ఉందనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో వెర్బ్ అంటాం. ఈ వెర్బులు ఇంగ్లీష్లో 4 రకాలు. చాలా సింపుల్గా మనం చెప్పచ్చు అనమాట. 4 రకాల వెర్బులతోటి మనం ఇలాగ వాక్యాలు తయారు చేస్తాం అనేటువంటి అంశం. అలా కాకుండా పని అని తెలుగులోనే చెప్పాలి అంటే 4 రకాల పనులు అన్నప్పుడు దాని యొక్క అర్థం వేరే వస్తుంది అనమాట. కాబట్టి వెర్బ్ 4 రకాలుగా ఉంటుంది అనేటువంటిది అక్కడే సెట్ అవుతుంది. కాబట్టి మనం ఆ పదాలే ఉపయోగించాలి. అలాగే అనేక రకాలైన పదాలను తెలుసుకుంటాం. ఫ్రేజులు, క్లాజులు, సబ్జెక్టు, ప్రెడికేటు, ఆబ్జెక్టు, ఆడ్జెక్టివ్, వీటన్నిటి కూడా కొత్త కొత్త పదాలు ఉంటాయి. వీటన్నింటిని కూడా ఈ యొక్క రైమ్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. అలాగే దీంట్లో ప్రధానంగా సహజంగా తెలుగు గ్రామర్ కూడా దీంట్లో వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ గ్రామర్ అనేటువంటిది మనకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి నేర్చుకోవాలంటే మనకి కొన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అదే రకంగా మనం గ్రామర్ చెప్పేటప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగేది ఏంటంటే మనం తెలుగులో ఆ పదాలను ట్రాన్స్లేట్ చేసి చెప్పాలని ఉపయోగిస్తూ ఉంటాం జనరల్గా. అంటే కర్త, కర్మ, క్రియ, నామవాచకం, విశేషణం ఇటువంటి పదాలను ఉపయోగిస్తాం. నిజానికి అవన్నీ కూడా సంస్కృత పదాలు. అవన్నీ కూడా మనం ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకోవడం పక్కన పెట్టేసి ముందు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే ఆ పదాలు కూడా అతనికి తెలిసిన పదాలు కాదు. ఇప్పుడు క్రియ అనేటువంటిది ఉంది. ఈ క్రియ అనేటువంటిది పిల్లవాడికి తెలిసిన పదం కాదు. కానీ పని అంటే అతనికి తెలుసు. ఈ పనిని అక్కడ క్రియ అంటున్నాం. తెలియని పదంతో తెలియని దాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? వెర్బ్ అంటే క్రియ అని చెప్పడం కంటే వెర్బ్ అంటే పని అని చెప్పడం సులభంగా ఉంటుంది. అలాగే నౌన్ అంటే నామవాచకం అని చెప్పడం కంటే నౌన్ అంటే పేరు అని చెప్పడం సులభంగా ఉంటుంది. అందుచేత ఇందులో మొత్తం కూడా మన వాడుక భాషలో వాడేటువంటి పదాలని ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అదే రకంగా గ్రామర్. మనం కరెక్ట్గా మాట్లాడాము అంటే, కరెక్ట్గా సెంటెన్స్ తయారు చేసామంటే దాంట్లో ఖచ్చితంగా గ్రామర్ ఉంటుంది. మనం చిన్నపిల్లలకి తెలుగు మాట్లాడేటప్పుడు నేను రేపు ఊరికి వెళ్ళాను అని చెప్తాడు. కానీ మనం రేపు అని వచ్చింది కాబట్టి నాన్న రేపు వెళ్తాను అనాలి అని కరెక్ట్ చేస్తాం. అందులో గ్రామర్ ఉంది. కానీ ఆ గ్రామర్ ప్రతిసారి వాడికి వివరించి చెప్పాం కదా చిన్నపిల్లలకి, అది మనకి కూడా కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. అదే రకంగా ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఈ రైమ్స్తో పాటుగా మనం నేర్చుకుంటాం తప్పితే ప్రత్యేకించి దానికోసమే మనం ప్రయత్నం అయితే ఇక్కడ చేయటం జరగదనమాట. సో కాబట్టి ఈ రైమ్స్ ద్వారా, ఈ పాటల ద్వారా, ఈ 45-46 పాటల ద్వారా చాలా చక్కగా ఇంగ్లీష్ని అయితే విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఇది ఇప్పుడు ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే మనకి ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి కనుక రోజుకి ఒక రైమ్ని కనుక మనం చెప్పగలిగినట్లయితే వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ని పొందుతారు అనే ఉద్దేశంతో వీటిని తయారు చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా 1 నుంచి 8 తరగతుల వరకు, ప్రధానంగా 1 నుంచి 8 తరగతుల వరకు ఉండేటువంటి విద్యార్థుల కోసం రూపొందించడం జరిగింది. ఇది ఈజీ ఇంగ్లీష్ బుక్ 2 అనేటువంటిది. 1 కూడా గతంలో ప్రైమరీ విద్యార్థుల కోసం రూపొందించడం జరిగింది. ఇది 2 అనేటువంటిది దీంట్లో ప్రధానంగా రైమ్స్ అనేటువంటి మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 41 మాత్రం ఉన్నాయి. మనం 46 రైమ్స్ని ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. ఇది విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా చిన్న చిన్న రైమ్స్. ఇవి
యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి అంటే ఒకటో తరగతి నుంచే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కానివ్వండి, బాబాబా బ్లాక్ షిప్ అని కానివ్వండి, ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు. సహజంగా మన ఇప్పుడు కొత్తగా మారిన టెక్స్ట్ బుక్స్లో కూడా కొన్ని పోయమ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా నేర్పిస్తూ ఉంటాం. రైమ్స్ ఉంటాయి కాబట్టి సారీ. మరి ఈ వాటిలో గ్రామర్ ఉంటుంది కానీ మనం అంతగా చెప్పము. అయితే దీంట్లో ఏర్పాటు చేసినవి అన్నీ కూడా ఎటువంటివి అంటే, ఒక రైమ్ నేర్చుకున్నారు అంటే వెంటనే దానికి సంబంధించి ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ రైమ్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో తయారు చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, మమ్మీ మమ్మీ గివ్ మీ ఫుడ్, డాడీ డాడీ బ్రింగ్ మీ బుక్ అనేటువంటి ఫస్ట్ రైమ్లో ఉంటుందన్నమాట. గివ్ మీ ఫుడ్, గివ్ అంటే ఇవ్వు అనేటువంటిది, ఇది ఒక వెర్బ్. గివ్ అనేటువంటిది అంటే ఒక వెర్బ్ తోటి మొదలైతే ఆ పని చెయ్యి అని అవతల వాళ్ళకి చెప్పడం అనమాట. ఏమీ ఇంక మనకు అవసరం లేదు. గివ్ అంటే ఇవ్వని, టేక్ అంటే తీసుకోమని, ఈట్ అంటే తినమని, ఇలాగ మనం అర్థం చెప్తాం. దాన్ని వెంటనే మనం ఉపయోగించు. మనకి ఇలాంటి ఎన్ని వెర్బులు తెలుసు, ప్రతిరోజు ఉపయోగించే వాటిలో చాలా వెర్బులు ఉంటాయి. ఇలాగా మనకి దీనికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి రైమ్స్ మొత్తం కూడా ఒక చిన్న సిచ్యువేషన్ ఆధారంగా కొన్నింటిని, అలాగే కాన్సెప్ట్ బేస్ మీద కొన్నింటిని తయారు చేయడం జరిగింది. కొన్ని రైమింగ్ బేస్ మీద తయారు చేయబడ్డాయి. అంటే వాటికి అప్పటికప్పుడే విద్యార్థికి అర్థం తెలిసినా తెలియకపోయినా వాటిని నేర్చుకోవడం ద్వారా అది సింపుల్గానే నేర్చుకుంటారు. మళ్ళీ ఇది ప్రాక్టికల్గా చూసి ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. నేను ప్రాక్టికల్గా క్లాస్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 6-7 తరగతుల విద్యార్థులకి వారిలో 10% మొత్తం పుస్తకం మొత్తం నేర్చుకోగలిగారు. కాబట్టి దీనిని ఇంకా ఎక్కువ మందికి చేర్చొచ్చు అనే ఉద్దేశంతో, అందులో సమ్మర్ కాబట్టి విద్యార్థులకి చక్కగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీటిని రూపొందించడం జరుగుతోంది. సో ఈ కాన్సెప్ట్ బేస్ మీద వీటిని రూపొందించడం జరిగింది. ఇక విద్యార్థులు పరంగా తీసుకున్నట్లయితే అతి తక్కువ స్టాండర్డ్ ఉన్న దగ్గర నుంచి ఎక్కువ స్టాండర్డ్ ఉన్న వారి దాకా ఇవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బాగా నేర్చుకోగలిగినటువంటి వారు త్వరగా నేర్చుకొని ముందుకు వెళ్ళిపోతారు. అదేవిధంగా 1వ తరగతి నుంచి కూడా ఈ రైమ్స్ చెప్పేసేయచ్చు మనం. 8వ తరగతి లోపు మొత్తం గ్రామర్ మీద మొత్తం కాన్సెప్ట్లు కూడా ఒక అవగాహనకు వచ్చేస్తాడు విద్యార్థి. అదే రకంగా కొంతమందికి చదవటం ప్రాబ్లం ఉంటుంది, కానీ ఈ రైమ్స్ ద్వారా వాళ్ళు కూడా కవర్ అవుతారు. వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు ఈ కాన్సెప్ట్ని తెలుసుకోవడం ద్వారా. అంతేకాకుండా విద్యార్థికి ఒక నేర్చుకున్నాను అనేటువంటి సంతృప్తి అనేటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు విద్యార్థుల్లో. ఎందుకంటే ఒకళ్ళు ఒక రైమ్ చెప్పాడు, 2 రైమ్స్ చెప్పాడు, 3 రైమ్స్, 10 రైమ్స్, అలాగే నేను ఎక్కువ చెప్పాను అని పోటీ పడతారు అన్నమాట పక్కన పిల్లలతోటి. త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది, ఇది నేను చూశాను. అయితే దీంట్లో ఈ బుక్లో ఏమేమి నేర్చుకున్నారు అనేటువంటి దాని మీద ప్రోగ్రెస్ షీట్ అని స్టార్టింగ్లో సంతకాలు పెట్టేది కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా తొందరగా చెప్పేసి సంతకాలు పెట్టించుకోవాలి, ఎక్కువ చదవాలి అంటే నెలకి ఇన్ని రైమ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే రకంగా కొంచెం పై తరగతులు 6, 7, 8 తరగతుల్లో మనకి సెక్షన్ల వారీగా ఉంటాయి. దాదాపు ప్రాథమిక తరగతుల్లో ఎక్కువగా సబ్జెక్ట్ వారికి తక్కువగా ఉన్న, ఒకవేళ ఒకే టీచర్ ఎక్కువ ఒకే క్లాస్ డీల్ చేస్తూ ఉన్నా ఇవి చెప్పడం సులభం అవుతుంది. అయితే 6, 7 తరగతుల దగ్గర నుంచి వారికి పీరియడ్ ఖచ్చితంగా ఇంత అనే ఉంటుంది. కాబట్టి రోజుకు 10 నిమిషాల పాటు వాళ్ళని పలికించగలిగితే ఈ రైమ్స్ని వారు అవగాహన చేసుకోగలుగుతారు. మనం వారికి ఎక్కువ సబ్జెక్ట్ అందించిన వారు అవుతాం. అదే రకంగా ఉపాధ్యాయుల పరంగా తీసుకున్నట్లయితే ప్రాథమిక స్థాయి నుంచి కనుక మనం ఈ రైమ్స్ని నేర్పించగలిగితే ఖచ్చితంగా విద్యార్థుల ముఖంలో ఒక వెలుగుని మాత్రం మనం చూడగలుగుతాం. ఎందుకంటే చాలా ఉత్సాహంగా నేర్చుకుంటారు ప్రాథమిక స్థాయిలో పిల్లలు. అందులో చిన్నవి ఇవి మనం నేర్పించేటువంటి క్రమంలో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇవి పాట రూపంలో ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా మనకి వాళ్ళని అసెస్మెంట్ చేసుకోవటం సులభం. అంటే వాళ్ళని మూల్యాంకనం చేయటం, అంటే వాళ్ళని ఒక 2 రైమ్స్ మీరు చదువుకొని రమ్మని మనం అడిగి అప్పచెప్పించుకోవచ్చు, లేదు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగచ్చు. అలాగే ఈ రైమ్స్ అనేటువంటివి ఒక విద్యార్థి ద్వారా మరో విద్యార్థి కూడా నేర్చుకుంటాడు. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ వర్క్ బుక్లు వచ్చేసి వర్క్ బుక్ల్లో చెయ్యి అని అంటారు. ప్రతి ఒక్క విద్యార్థి వర్క్ బుక్ చూడాలంటే కష్టం అవుతుంది. కానీ మనం ఒక విద్యార్థికి నేర్పించినట్లయితే ఆ విద్యార్థి ద్వారా పక్క విద్యార్థికి కూడా విద్య అందేలాగా ఉండాలన్నమాట. ఆ ఉద్దేశంతో ఈ రైమ్స్ అనేటువంటివి పక్క విద్యార్థులకు కూడా సులభంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోగలుగుతారు.
ఇవన్నీ ఉపాధ్యాయుల పరంగా చూసినట్లయితే లాభాలు. అంతేకాకుండా ఇవి కనుక మనం 8వ తరగతి లోపు కనుక వారికి ఆ కాన్సెప్ట్ కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అయినప్పటికీ మనం నేర్పగలిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత తరగతుల్లో వాటిని అర్థం చేసుకోగలుగుతారు. మనకి చిన్న పిల్లలు చెప్తూ ఉంటారు, 2వ తరగతికి వచ్చేటప్పటికి 20 ఎక్కాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వాటి అర్థం కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు తర్వాత ఉన్నత తరగతుల్లో వాళ్ళు వీటి అర్థం చేసుకుంటారు. అయితే మరి ఆ చిన్న వయసులోనే వాళ్ళు ఊరికే బట్టి పట్టడం వల్ల అనవసరం కదా అనేటువంటి అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక విద్యార్థి ఒక చిన్న తరగతుల్లోనే అతనికి మెమరీ పవర్ వల్ల, అది ఎక్కాలు కావచ్చు లేదా రైమ్స్ కావచ్చు, ఎక్కువ గుర్తుపెట్టుకున్నాడంటే అతన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. అతని యొక్క మానసిక విశ్వాసాన్ని, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. తద్వారా అతను మళ్ళీ దాని నుంచి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఈ రైమ్స్ని ప్రత్యేకించి చూసినట్లయితే విద్యార్థి నేర్చుకోవడంలో ఇందులో ఉండేటువంటి రైమ్ పాత్ర 20% మాత్రమే. అలాగే ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు మరో 20% అతను నేర్చుకోగలుగుతాడు. అలాగే దీనికి సంబంధించి అదనపు వర్క్ మనం ఇయ్యగలిగినప్పుడు ఉపాధ్యాయుడు 60% నేర్చుకోగలుగుతాడు. ఇక మిగతా 40% అనేటువంటిది విద్యార్థి సొంతంగా నేర్చుకోవాల్సిందే. అతను ఆ లాంగ్వేజ్ని ఉపయోగించి నేర్చుకోవాల్సిందే. అంతేగాని ఒక్క రైమ్ చెప్పగానే అది నేర్చుకున్నంత మాత్రం అతనికి ఇంగ్లీష్ రాదు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ రైమ్స్ అనేటువంటి ఒకసారి చూసినట్లయితే వాళ్ళకి బ్రాడ్గా ఒక అవగాహన అనేటువంటిది వస్తుందన్నమాట. ఇందులో చాలా సింపుల్ కాన్సెప్టుల ద్వారా, అలాగే వాడుక భాషలో చెప్పడం వల్ల, రైమింగ్ పద్ధతిలో ఉండటం వల్ల గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. అలాగే పెద్దవాళ్ళు కొంతమంది పిల్లలకు గైడెన్స్ చేయటానికి కానీ, వాళ్ళు తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కానీ ఈ రైమింగ్ అనేటువంటి పద్ధతిలో మనం నేర్చుకోవడం ద్వారా బాగా ఉపయోగం ఉంటుంది. ఇక తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ ఒకటేనండి, దీంట్లో ప్రతి రైమ్లో కూడా వాక్యం ఎలా తయారు చేయాలి అనేటువంటి చెప్పబడుతుంది. ఒకవేళ దాన్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది స్పోకెన్ ఇంగ్లీష్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్లు ఉన్నాయి. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. ఐ కుడ్ సింగ్, నేను పాడగలిగాను. ఇలాంటి 2 చెప్పాం. దీన్ని మనం అలా నేర్చుకొని వదిలేసి కంటే ఐ కెన్ సింగ్ అంటే పాడగలను అని ఉంది కదా, ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. ఐ కెన్ రీడ్, నేను చదవగలను. ఇలాగ రకరకాలుగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఇంకా ఎక్కువ ఇది చేసుకోగలుగుతాం. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకి మరియు పెద్దలందరికీ విన్నపం ఏమిటంటే, అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా దీనిలో ఉన్నటువంటి మంచి చెడులను విశ్లేషిస్తూ మీరు కామెంట్ల ద్వారా తెలియజేయండి. తర్వాత ఇలాంటి బుక్స్ రూపొందించేటప్పుడు మరింత శ్రద్ధ తీసుకొని మరింత బాగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులందరికీ సూచన ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేసవి కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు ఒక రైమ్ నేర్చుకోండి. దాంతోపాటు ప్రాక్టీస్ చేయండి. ఇది మొత్తం కలిపినా మీకు ఒక అర్ధగంట కంటే ఎక్కువ పట్టదు. కాబట్టి మీరందరూ ఈ సమ్మర్ని వినియోగించుకొని చక్కగా నేర్చుకుంటారని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్దలకి, ఉపాధ్యాయ మిత్రులకి నా విన్నపం, మీరు ఈ యొక్క వీడియోని ఒకసారి చూడండి, ఒక లెసన్ కూడా చూడండి, ఒక రైమ్ను కూడా చూడండి. మీకు బాగుంది అనిపిస్తే మిగతా వారికి కూడా షేర్ చేయండి. మీ స్టూడెంట్స్ గ్రూప్స్ ఉన్నట్లయితే వాటిల్లో కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.